హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నాది వ్లాగ్ ఏంటంటే, బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఇంకా నాకు చిన్న చిన్న వర్క్ ఉంటే అవి చేసుకుంటున్నాను. ఇంకా మా దగ్గర అయితే 2 డేస్ నుంచి ఇక జల్లులాగా వర్షం పడుతున్నాయి. దీనికైతే బట్టలు అయితే ఆరట్లేదు. ఇవి నిన్న ఆఫ్టర్నూన్ వేసాను, ఇంకా కొన్ని ఆరలేదు. షర్ట్స్ ఇంకా టీ షర్ట్స్ అట్లాంటివి, ఇంకా అవి బయట పెట్టి ఇంకా మిగతా అన్ని లోపల వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని ఉతికే డ్రెస్సులున్నవి. వైట్ కలర్ అయితే మిషన్‌లో ఎయట్లేను ఈ మధ్యల నేను. అవి ఎందుకో కొంచెం గుడ్డికాయ పడ్డట్టు అవుతున్నది. అందుకే ఇగ సర్ఫ్‌లో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి, ఇంక తర్వాత వాష్ చేసుకుంటే కొంచెం నీట్‌గా అనిపిస్తున్నది. ఇంగా అంత మనకు అలవాటున్న పనే కాబట్టి అంత రిస్క్ ఏమి అనిపియట్లేదు. ఫస్ట్‌లో అయితే అనిపిచ్చేది గానీ, ఇప్పుడైతే ఏమి అనిపించట్లేదు. ఇంగా ఆ బట్టలు నానేంతలోపు కిచెన్‌లో వర్క్ ఉన్నది. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు, ఇంకా లంచ్ ప్రిపేర్ చేసినవి అవన్నీ ఉంటే కూడా వాష్ చేసుకోవడానికి వచ్చాను. ఇంకా సింక్ ఎప్పు ఈ ఈ సి గిన్నెల సింక్ అయితే ఎప్పుడు ఫుల్‌గానే ఉంటది. ఇది ఫుల్‌గా ఉంటే సింక్ ఖాళీగా ఉంటది. సింక్ ఫుల్‌గా ఉంటే ఇది ఖాళీగా ఉంటది. నాకైతే ఇది రొటీన్ వర్క్ అయిపోయినది. ఇంకా సింక్ ఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు 2 ఫుల్‌గా ఉన్నది. ఒకటి ఖాళీ చేసి ఇంకొకటి ఫుల్ చేయాలి. ఇంకా గిన్నెలన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకున్నాను నైట్ తోమిన గిన్నెలని. ఇంకా బాబుకి క్యారట్ రైస్ చేసిన అది కొంచెం లెఫ్ట్ ఓవర్ మిగిలిపోతే అది బాక్స్‌లో సర్దేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇగ స్టవ్ క్లీనింగ్ జేసుకోవాలి. క్లీనింగ్ జేసుకోవడానికైతే నేను రీసెంట్‌గా అంటే 2 మంత్స్ బ్యాక్ ఆర్ ఒరిగామివి రీయూజబుల్ క్లాత్స్ అయితే తెచ్చుకున్నానండి డీమార్ట్‌లో. నాకెంత పడ్డదో కాస్ట్ అయితే ఐడియా లేదు. బిలో 200 అనుకుంటా. ఈ క్లాత్స్ అయితే చాలా బావున్నాయి. అసలు కిచెన్ క్లాత్స్ అన్నా కొంచెం ఖరాబ్ అయితున్నాయి గానీ, ఇవైతే ఖరాబ్ కావట్లేవు. నాకు చాలా బాగా యూజ్ అయితున్నవి. ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఇంతకుముందుకు వాటర్ పోసి కడిగేదాన్ని స్టవ్‌ని. అలా కడగడం వల్ల బర్నర్ సరిగ్గా రావట్లే. మంట రావడం కూడా చాలా సేపు టైం తీసుకుంటున్నదనేసి ఇంక స్టవ్ మీద అయితే వాటర్ పోసి కడగట్లేను. ఈ మధ్య చాలా మంది కూడా అంటాం మా స్టవ్ ఖరాబ్ అయింది వాటర్ పోసి కడగడం వల్ల అనేసి. మనం ఎందుకు తెచ్చుకోవాలి ఆ ప్రాబ్లమ్ అనేసి ఇలా ముందే కేర్ తీసుకుంటే కొంచెం ఎక్కువ రోజులైతే యూజ్ చేసుకోవచ్చు కదా మనము. చిన్న చిన్న వస్తువులు ఖరాబ్ చేసుకుంటే ఎంతో ఇబ్బంది. ఇంకా స్టవ్ అయితే మెయిన్ యూజ్ కదా డైలీ లైఫ్‌లో మనకి. అందుకే దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంక అందుకే స్టవ్‌ని ఇంకా ఎనకాల వాల్ పైన కూడా వాటర్ పోస్తే స్టవ్ మీద బర్నర్స్ మీద పడతాయనేసి అది కూడా క్లాత్‌తోనే క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి క్లాత్ ఎంత బాగున్నదో. ఇంకా 100 టైమ్స్ యూజ్ చేసినా గానీ సేమ్ ఇదే క్వాలిటీతో ఉంటుంది. ఇంకా సింక్ బండ ఒకటే ఉన్నది. ఇంక ఇది కూడా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా స్టవ్ క్లీనింగు, ఇంకా గ్యాస్ బండ క్లీనింగు అంతా అయిపోతది. ఇంకా నెక్స్ట్ గిన్నెల దగ్గరికెళ్ళడమే. ఇంకా గిన్నెలయితే ఈరోజు కొన్నే ఉన్నాయి. రోజైతే ఎక్కువ పడాయి. ఈరోజు టిఫిన్ సేమియా ఉప్మా చేశాను. లంచ్‌కి క్యారట్ రైస్ చేశాను. మా వారికి ఎగ్స్ బాయిల్ చేశాను లంచ్‌కైతే. తను ఈ మధ్యలో కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటున్నాడు. రైస్ అయితే తినట్లేదు ఈ మధ్యలో. అందుకే తనది ఇంకా తొందరగా అయిపోయింది వర్క్ గూడా. ఇంక తనెళ్ళిపోయాడు. ఇంకా గిన్నెలయితే కొన్నే పడినాయి గదా! ఇంగ అవి క్లీన్ చేసుకుంటున్నాను. ప్లేట్లు గూడా కొన్నే ఉన్నాయి ఈరోజు. రోజైతే చాలా ఉండేయి. ఇంకా అందుకే అప్పుడప్పుడు బాల్కనీలో యేసుకొని తోముకుంటాను. ఈరోజు ఇంక ఒక 5-10 మినిట్స్‌లో అయిపోతున్నాయనేసి ఇక్కడే కడుక్కుంటున్నాను. ఇంక నాది సి సిక్ అనేది కొంచెం సర్కిల్ షేప్‌లో ఉన్నది గదా! అందుకే నేను ప్లేట్లు ఫస్ట్ పెడతాను. లేదంటే చిన్న చిన్న బౌల్స్, గ్లాసులన్నీ కింద పడిపోతాయని ప్లేట్లు చుట్టూ పెట్టి మధ్యలో గిన్నెలన్నీ వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తున్నది. ఇంక నెక్స్ట్ లిక్విడ్‌ది బాక్స్ అయితే కడుగుతున్నాను. అది ఎప్పుడప్పుడు కడుక్కోవడం వల్ల నాచు అనేది పేరుకోదు. అది అది లిక్విడ్ అయిపోగానే అది కూడా బాక్స్ మొత్తం క్లీన్ చేసుకుంటాను చుట్టూ గూడా. ఇంక సింక్ క్లీన్ చేసుకున్నామంటే కిచెన్‌లో వర్క్ అయితే అయిపోతుంటది. ఇంక ఎక్కడికక్కడ అన్నీ సర్దేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత నీట్‌గా ఉన్నదో కిచెను. ఇంకా స్టవ్ క్లీనింగు, గిన్నెలు అయిపోయినాయి. సింక్ ఖాళీ అయిపోయినది. ఇంక నెక్స్ట్ అయితే బట్టలు నానబెట్టాను గదా! ముందే హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉండే అవి చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా బాబుయి అయితే ఇంకా వైట్ షర్ట్స్ మొన్ననే రీసెంట్‌గానే తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఇలానే ఇంకెందుకులే అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి వాషింగ్ మిషన్‌లో వేసాను ఉతికేంత లేకుంటే. ఇంక అవి ఖరాబ్ అయిపోయినాయి 1 ఇయర్‌కే. ఇంక అందుకే ఈసారి ఇంక ఎట్లైనా కొంచెం ఓపిక చేసుకొని వాష్ చేస్తున్నాను. ఇంకా బాబుయి 2 షర్ట్స్, మా వారిది ఒక షర్టు, ఇంకా నాది కొత్త డ్రెస్ ఉన్నాయి. డ్రెస్ అయితే 2 టైమ్స్ ఏసుకున్నాను గానీ మిషన్‌లో ఏస్తే మరీ ఇంత ఎర్లీగా ఏస్తే
డ్రెస్ కొంచెం గుడ్డికే పడ్డట్టు అయితదేమో అనేసి అది కూడా హ్యాండ్ వాష్‌కే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ 2 పెయిర్స్ సాక్స్ ఉన్నాయి బాబువి. ఇంకా 2 కిచెన్ టవల్స్ ఉన్నాయి. కిచెన్ టవల్స్ సెపరేట్ అంటే ఏం నానబెట్టలేదు నేను. ఇందులోనే నానబెడుతున్నా. ఎందుకంటే నా కిచెన్ టవల్స్ అంత జిడ్డుగా అయితే ఏమి ఉండవు. ఎందుకంటే నేను వీక్లీ 2 టైమ్స్ అయితే వాష్ చేశాను. అవి 6 ఉన్నాయి. ఇంకా 2 ఎప్పుడు రన్నింగ్‌లో ఉంటాయి. 2 ఎప్పుడు ఇంగా ఇలా వాషింగ్‌లో ఉంటాయి. ఇంకా 2 పెయిర్స్ ఇంకా సైడ్‌కు ఉంటాయి. అందుకే ఇంక అంత మురికిలాగా ఏమి ఉండవు. అట్లా మురికి కూడా పెట్టుకోవాలని నాకంత నచ్చదు. ఎందుకంటే అలా పెడితే ఇంక దానికి స్మెల్‌కి చిన్న చిన్న క్రిమికీటకాలు, దోమలు, ఇంకా బొద్దింకలు వచ్చి వాలుతూ ఉంటాయి. అదంతా కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తది. అందుకే కిచెన్ టవల్స్ వీక్లీ 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకుంటాను. ఇంకా సాక్సులు కూడా ఎక్స్‌ట్రానే ఉన్నాయి. ఇంకా అవి ఉండగా ఇంకా వేరే ఎక్స్‌ట్రా ఉంటాయి. ఇంకా 2 పెయిర్స్ ఇక్కడున్న, 2 పెయిర్స్ అయితే ఇంట్లో ఉన్న. ఒక బాబు ఏసుకొనెళ్ళాడు. ఇలా ఎక్స్‌ట్రా ఉంటేనే కొద్దిసేపు ఎప్పుడైనా మనకు ఓపిక లేకపోయినా గానీ, ఓహ్! అవి ఉతకలేదు, ఇవి ఉతకలేదు అన్న టెన్షన్ పడి కూడా నేనైతే ఎక్స్‌ట్రానే పెట్టుకుంటాను బాబు విషయంలో మాత్రం. ఇంకా స్కూల్‌కి ఇబ్బంది పడొద్దు తను. ఇంకా స్కూల్‌లో పిల్లలు గూడా ఏంటి ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అనే మాట రావద్దని బాబు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయితే అస్సలవ్వను నేను. ఇంకా అయిపోయినాయి బట్టలన్నీ గూడా జాడించుకుంటున్నాను 2 బకెట్లలో. ఇట్లా బట్టలు ఉతికినప్పుడైతే పాతకాలంలా అని గాదు గానీ, మా అమ్మ గూడా ఉతికేటప్పుడు ఏదో సౌండ్ చేసే బండకేసి బాదేటప్పుడు అని అది బాగా గుర్తొస్తుంటది నాకెప్పుడు. ఇంకా అయిపోయినాయి బట్టలన్నీ గూడా ఆరేసుకుంటే ఇంకొక పనయిపోతది. బాగ్ ఎందుకో కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొద్దిగా అప్‌సెట్ అనిపించినా గానీ, కొంచెం చేసుకుంటే కొంచెం మంచిగుంటది అనేసి వైట్‌యి అయితే ఇట్లా వాష్ చేసుకుంటున్నా. మిగతా అన్ని మిషన్‌లో వేశాను. అవెప్పుడు ఇంకా ఆరేయాలో అర్థం కావట్లేదు. ఇంక ఇవి ఇక్కడే ఉన్నాయి. అవి ఇంక నైటేస్తే ఆరిపోతాయేమో తెల్లవారేసరికి. ఇంకా ఆరేసే పని గూడా అయిపోయింది. ఇంక బకెటు, ఇంకా టబ్బులో వాటర్ గూడా వడబోసి ఇంక అవి క్లీనింగ్ జేసి బాల్కనీ క్లీన్ చేసుకుంటే పనయిపోతది. థాంక్స్ ఫర్